తెలుసా. సో నేను మీకు తెలుసా ఈరోజు అయితే నిఖిల్ సిద్ధార్థ్ గారి ఫోటోతో అయితే వచ్చేసాం. మనకి కామెడీ పరంగా కానీ హీరో వైజ్ సస్పెన్స్ అన్ని జానర్స్లో కూడా ఈయన చితక్కొడేశారు. సో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మనం ఏసీటీ ముందుగానే చేసేస్తుంది. సో మనం ఇందులో పార్ట్ నేను మీకు తెలుసాలో కంటిన్యూ చేసేద్దాం. ఈ ఫోటో అందరికీ చూపించేద్దాం, ఎంతమంది కనిపెడతారో చూసేద్దాం. లెట్స్ గో. హాయ్. హాయ్, మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. జనరల్గా అడిగే క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతాను, హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు? ఇంట్లో ఖాళీగా ఉంటారు కాబట్టి. ఇంట్లో ఖాళీగా ఉంటారు మీరు? నేనైతే ఖాళీగానే ఉంటాను. అని ఏం చేయరా మీరు? అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వంట చేయడం, బట్టలు ఎన్ని పనులే కదండి. ఎన్ని పనులే, కానీ అవతల వాళ్ళకి హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఖాళీగానే ఉంటారంటారు కదా. ఇప్పుడు సత్యం తెలుసుకుందనమాట. సో ఎనీవే సూపర్. సినిమాలు బాగా చూస్తావా? లైట్గా. లైట్గా అంటే సగం సినిమానే చూస్తావండి? సగమే. ఫుల్ మూవీ ఏది చూడవా? చూస్తా, ఇంట్రెస్ట్ ఉంటే చూస్తా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు. ఇంకా? అల్లు అర్జున్ ఒకటి. ఓన్లీ అల్లు అర్జున్. హీరోయిన్? హీరోయిన్. ఇప్పుడు ఫైనల్లీ టాపిక్ వచ్చేద్దాం. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను. సో ఆ ఫోటో ఒక హీరో చిన్నప్పుడుది. ఇందులో క్లూ ఏంటంటే ఆయన హీరో అని నేను మీకు ముందే చెప్పేశాను, ఓకేనా? సో ఆ చిన్నప్పుడు ఎవరు అనేది కనిపెట్టాలి, ఓకే? శర్వానంద్ అంటున్నారు కాబట్టి ఆ బ్యాచ్. ఇప్పుడు శర్వానంద్ ఏజ్లో కొంతమంది హీరోస్ ఉంటారు చూడండి, పెద్ద పెద్ద హీరోస్ కాకుండా. సో ఆ బ్యాచ్ హీరోని. ఇంకా నిఖిల్. ఎలా? హౌ? హెయిర్ స్టైల్. చిన్నప్పటి నుంచి అదే ఉందంటారా? అనిపిస్తుంది. ఓకే, ఆయన మూవీస్ చూసారు ఏమైనా? మూవీసా? చూసా. హ్యాపీ డేస్, ఇంకా రీసెంట్ కార్తికేయ 2, స్వామిరారా. ఇవన్నీ మూవీస్లో అన్ని చూస్తారు ఇవన్నీ? కార్తికేయ చూసా. ఏది బాగా నచ్చింది ఈ మూవీస్ అన్నిట్లో మీకు? కార్తికేయ. ఎందుకు అదొక్క మూవీ అని నచ్చింది మీకు? బాగుంటుంది, ఇంట్రెస్ట్గా. హీరోయిన్ వెనక తిరగడం అండ్ సెర్చింగ్ ఉంటుంది దాంట్లో, దానికోసం సస్పెన్స్తో ఉంటుంది కాబట్టి. థ్రిల్లర్ అండ్ సస్పెన్స్. ఓకే, నైస్ సెలెక్షన్. అండ్ ఇప్పుడు మన అల్లు అర్జున్ దగ్గరికి వస్తాం. ఇంకా ఫ్యాన్ కదా, ఫ్యాన్ అన్నప్పుడు మరి మామూలుగా ఉండకూడదు కదా మరి. సో అల్లు అర్జున్ సినిమాస్ అన్నిట్లో బాగా ఇష్టమైన సినిమా ఏంటి? గంగోత్రి. ఫస్ట్ మూవీ చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు నిఖిల్ ఏదైనా మూవీ అల్లు అర్జున్ మూవీస్లో ఏదైనా రీమేక్ చేయాలంటే నిఖిల్ చేస్తే ఏ మూవీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? హ్యాపీ. నిజంగా చాలా బాగుంటుంది. నిఖిల్ కోతేశాలు ఎక్కువ వేస్తుంటారు సినిమాలో. హ్యాపీకి కూడా అలానే అల్లు అర్జున్ కూడా అలా వేస్తాడు కాబట్టి హ్యాపీ. చాలా బాగా చెప్పావు, నైస్, చాలా బాగా చెప్పావు. ఎనీవే సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? రమ్య. రమ్య గారు ఏం చేస్తుంటారు? ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మని సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకే సూపర్. మరి వాళ్ళు వీకెండ్ కాదుగా, మీకు ఫ్రీ ఉండదుగా? సమ్మర్ హాలిడేస్. మీకు ఉన్నాయా? నాకు లేవు, నేను లీవ్ తీసుకున్నాను పిల్లల కోసం. ఎన్ని డేస్? 1 month? లేదు, ఈ 2 days పార్క్ తీసుకురావడానికి. సో ఓకే, సాఫ్ట్వేర్ అనగానే ఫుల్ చిల్ లైఫ్ ఇవన్నీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? ఇట్ డిపెండ్స్, బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో స్ట్రెస్ అదే లెవెల్ ఉంటుంది, వర్క్ ఎంజాయ్మెంట్ అలానే ఉంటుంది. అంటే మండే టు ఫ్రైడే స్ట్రెస్ అంటారు, అంతేనా? సాటర్డే సండే ఓకే, చిల్ అవ్వచ్చు పెద్ద చిల్డ్రన్ తోటి. ఏలూరులో మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్ లేదు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. అమ్మ వాళ్ళ పుట్టింటికి వచ్చిన కన్న తల్లి. సినిమా టైటిల్ రాసుకోండి రా. సో అయితే ఇప్పుడు మెయిన్ అనమాట, మూవీస్ బాగా చూస్తారా? కొంచెం అస్సలు జీరో నాలెడ్జ్. ఏ మూవీ చూడలేదు ఒక్కటి కూడా? ఓకే, అప్పుడప్పుడు చూస్తుంటాను. ఏమేమి మూవీస్ చూసారు రీసెంట్ టైమ్స్లో? తెలియదండి, ఈ మధ్యకాలంలో మూవీ టీవీలో అయినా థియేటర్లో అయినా మీ ఇష్టం, ఏదైనా సరే. వీకెండ్స్ కానీ ఫ్రీ టైం ఉన్నప్పుడు చూస్తారు కదా, సో అలా. బాగా సింగిల్ లాస్ట్ టైం నేను చూసింది. అరే రామ్, ఎక్కడున్నావు రా? బాహుబలి ఇప్పుడు కాదు కదా, నా చిన్నప్పుడు వెళ్ళిపోయింది. అది చూశాను. థియేటర్లోనే ఇంట్లోనా? ఇంట్లోనే. అది కూడా ఇంట్లోనే చూసారా? బా, దీన్ని బట్టి అర్థమవుతుంది మేడం గారు మనకు ఫోటో చాలా బాగా చెప్పేస్తారు. సో ఇప్పుడు మీకు ఒక హీరో ఫోటో చూపిస్తాను, ఆ హీరో ఎవరైనా గెస్ చేయాలి. నిఖిల్. సినిమా నాలెడ్జ్ లేదని అబద్ధం చెప్పి చూపించిన వెంటనే చెప్పేశారా అంటే మీరు అబద్ధాలు చెప్తున్నారు.
లేదు, అది చూడంగానే అర్థమవుతుంది. ఎలా మరి మరి పెద్ద పెద్ద సినిమాలే చూడలేదు నిఖిల్ సినిమా. ఆయన ఒక మూవీ చూసాను, ఎండలోకి వెళ్తే సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అది గుర్తుపట్టి. సూర్యుడి గురించి సూర్య వర్సెస్ సూర్య. ఓకే, సో ఆ మూవీ కాకుండా ఇంకేది చూడలేదు ఆయనది. హ్యాపీ డేస్లో ఉన్నట్టున్నారు కదా. అంతే, ఇంకంత ఐడియా లేదు. ప్రస్తుతానికి 2 చెప్పారు, మాకు ఆ 2 చాలు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అలా ఎవరు లేరండి, అందరూ బాగా చేస్తారు. అందరూ బాగా చేస్తారు. ఓకే, అందులో ఒకళ్ళు ఫేవరెట్ ఉంటారు కదా, లుక్స్ వైజ్ కానీ యాక్టింగ్ వైజ్ కానీ డాన్స్ వైజ్ డైలాగ్ ప్రజెంటేషన్ వాట్ ఎవర్ ఏదో ఒక రకంగా. అంటే మా జనరేషన్కి అయితే మహేష్ బాబు. ఏయ్ సూపర్. సో మహేష్ బాబు గారి మూవీస్ అన్నిట్లో మీ ఫేవరెట్ అండి. మరి ఆయన మూవీస్ అన్నీ చూసారా? అలా ఏం లేదు, టైం దొరికితే చూడటం. చూస్తారు. ఓకే, మరి మహేష్ బాబు గారి మూవీస్లో మీకు నచ్చింది మీరు చూసిన వాటిల్లో? భరత్ నేను. సెలబ్రిటీ. హాయ్ మేడం. హాయ్, నీ పేరు? చేతన. చేతన. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? నర్సరీ. నర్సరీ. అమ్మో పెద్ద చదివే. అన్నీ వచ్చేసినాయా మరి? ఏది ఏబిసిడీలు చెప్పు. ABCDEFGHIJKLMNOP. ఆ మాత్రం వస్తే చాలరా, నీకు వచ్చిందని నేను కనిపెట్టేగా. సరే చెప్పు. జెడ్ వరకు వచ్చు. జడ్ వరకు వచ్చు. అమ్మో, మీ ఎవరికైనా వచ్చు అసలు జడ్ వరకు, తనకి జడ్ వరకు వచ్చు. రైమ్ ఏదైనా చెప్తావా? చెప్పు, విత్ యాక్షన్ చెప్పు. ఓకేనా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌట్ ఇన్ ది స్కై. ఓకే పర్లా. లైక్ ఏ డైమండ్ ఇన్ ది స్కై. అది ఇలా అందిస్తుంటే మొత్తం చెప్పేసి అంతే కరెక్ట్. ఆ టైంకి మనకు అసలు ఏవి రావు. సరే పాట పాడేసి, నీకు పాట చాలా బాగా వచ్చండి, పాడు. చేతనానే నేను హామీ ఇస్తున్నాను, అన్నం తినేస్తా, హోంవర్క్ చేసేస్తా, దిస్ ఇస్ మీ. అమ్మ నేర్పించింది కదా ఈ సాంగ్. చేతనా అనే నేను హామీ ఇస్తున్నాను, అన్నం తినేస్తాను, హోంవర్క్ కూడా చేసేస్తాను. చాలా క్యూట్గా చెప్పింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇద్దరికి, అండ్ బాయ్. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. మీ పేరు? నా పేరు నవ్య అండి. నవ్య గారు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను, ఏం జాబ్? సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ. సో ఇప్పుడు ఎలాగో జాబ్ చేస్తున్నారు కాబట్టి జనరల్గా హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు? హౌస్ వైఫ్ అని ఎందుకంటారంటే ఇంటి దగ్గర ఉండడం వల్లేమో. ఇంటి దగ్గర ఉండడం వల్ల. మరి మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీరు కూడా హౌస్ వైఫే? 2 రోల్స్ చేస్తాను నేను, హౌస్ వైఫ్ అండ్ సెక్రటరీ. 2 చేస్తారు కానీ హౌస్ వైఫ్ అని అంటారు. అవును. ఎందుకంటారు? అంటే ఇంటి దగ్గర ఉండడం వల్ల జనరల్గా సో ఈ అంతు చెక్కని ప్రశ్నకి ఎప్పుడైనా సరే ఆన్సర్ తెలుసుకుంటాను. సో మూవీస్ బాగా చూస్తారా మీరు? పర్వాలేదు, ఎక్కువ కాదు కానీ పర్వాలేదు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు గారు. ఓకే డన్. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఒక హీరో చిన్నప్పుడు ఫోటో. సో అది ఎవరనేది గెస్ట్ చేయండి. తిను కార్తికేయ 2 హీరో నిఖిల్. ఎస్, నిఖిల్. అమ్మో, ఈ సినిమా పేరు హీరో పేరు అన్నీ చెప్పేశారు. సో ఆయన ఇంకా చాలా మూవీస్ చేశారు. మీ ఫేవరెట్ ఏంటి అందులో? కార్తికేయ. కార్తికేయ 2, 2 ఇష్టం, ఒకటే ఇష్టం? 2 బాగుంటాయి. మహేష్ బాబు గారు ఇష్టం అంటున్నారు కాబట్టి మహేష్ బాబు గారు మూవీస్ అన్ని, నిఖిల్ గారు ఏదైనా మూవీ చేస్తే ఏ మూవీ చేస్తే బాగుంటుంది మహేష్ బాబు గారు మూవీస్లో? మురారి బాగుంటుంది. బంగారు కళ్ళ. అమ్మో నాకు సాంగ్స్ రావు. అమ్మో, మన ఇద్దరం కలిసి పాడదాం. కల్లా బుచ్చమ్మో చెంగావి చెంపాలచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో, ఊవుంగ మూతి బుజ్జమ్మో, తల్లే పొద్దుల్లో ముద్దా బంతల్లే, తెగ ముద్దుగున్నావే. ఇలా ఇలా చేపెట్టినాడు నడుము మీద ఇలా రండి, జింకి చిక్కుడు జింకి. ఎనీవే సూపర్, ఎందుకంటే ఆ నెక్స్ట్ బీట్కి మనకి మ్యూజిక్ బాగుంటుంది అనమాట. సో ఎనీవే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్, మీ పేరు? హారిక. హారిక అని ఇప్పుడు మనం పాట పాడదాం. నిహారిక నిహారిక నహారిక నహారిక. మీ పేరు? హారిక. ఆహా, నాకొద్దు, నిహారిక అనాలి. నిహారిక. అది మొత్తం మార్చేసాం పేరు. ఎక్కడ? ఏలూరేనా? తెనాలి. మీది తెనాలి, మాది తెనాలి. ఈ డైలాగ్ విన్నారా? లేదు, అంటే మీ తెనాలి మా తెనాలి అంటారు, ఎక్కడిదో తెలీదు. ఎక్కడో తెలియదు. అయ్యో, నాకు తెలియదు. మీ దగ్గర నుంచి తెలుసుకుందాం అనుకున్నా. ఓకే, తెనాలి బాగుందా, ఏలూరు బాగుందా? తెనాలే ఇష్టం నాకు. కచ్చి తొండి మీతో కచ్చి. ఏలూరు వచ్చి కూడా తెనాలి బాగుందని అనకూడదు. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇష్టం, అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇష్టం. అది సమన్యాయ పాలెం. సో ఎనీవే సూపర్. సినిమాలు బాగా చూస్తారా? చూస్తాను. బాగా
అంటే అంత బాగా చూస్తాను. చూస్తారు, ఓకే. చూస్తే చాలండి, చూడని వాళ్ళే చెప్పేస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఇప్పుడు ఫోటో చూపిస్తా ఒక హీరోది. సో అది ఎవరనేది కనిపెట్టాలి, ఓకే? నిఖిల్. చూడంగానే కనిపెట్టేస్తున్నారు నిఖిల్ గారు మీ ఫోటో. సో నిఖిల్ గారు మూవీస్ అన్నిట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? కార్తికేయ 2. వై 2? 1 ఇంకా బాగుంటుంది కదా. నాకు 2 ఇష్టం. థియేటర్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది. నేను థియేటర్కి వెళ్ళి చూసాను. ఓకే. సో అక్కడ పాముల మధ్యలో నడుస్తారు కదా, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ అప్పుడు థియేటర్లో చూసినప్పుడు? అసలు ఫస్ట్ వెళ్ళగలడా లేదో అనుకున్నాను, తర్వాత డాక్టర్ అని చెప్పి ప్రూవ్ చేసుకుని వెళ్ళారు. హార్ట్ బీట్ చెక్ చేసుకొని, ఓకే డన్. బాగా గుర్తుంది ఇప్పటికీ కూడా మేడం గారికి. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? అలా ఏం లేదు, అందరూ ఇష్టమేనా? అందరు ఇష్టం. లుక్స్ వైజ్ కానీ లేకపోతే యాక్టింగ్ వైజ్ కానీ ఒకళ్ళు ఫేవరెట్ అన్ని మూవీస్ చూడాలనిపించి ఒక హీరో ఉంటారు కదా, సో అలా ఏం లేదు. ఇప్పుడు నాకు ప్రభాస్ ఇష్టం, నాకు ఆయన అన్ని మూవీస్ ఎలా ఉన్నా చూడాలనిపిస్తుంది, అలా ఏం లేదు మీకు? లేదు, చూస్తాను. సో ఓకే. ఇప్పుడు నిఖిల్ గారు ఏదైనా మూవీ రీమేక్ చేస్తే ఏ మూవీ రీమేక్ చేస్తే బాగుంటుంది? ఏదైనా ఒక్క మూవీ రీమేక్ చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తే బాగుంటుంది? నిఖిల్ గారి యాక్టింగ్ వైజ్ మీకు తెలుసు, సో ప్రభాస్ గారు కానీ అల్లు అర్జున్, మహేష్ బాబు వీళ్ళందరి మూవీస్ మీకు తెలుసు. సో వాళ్ళ మూవీస్లో ఒకటి నిఖిల్ చేస్తే ఏ మూవీ చేస్తే బాగుంటుంది? సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు చేస్తే అయితే సాఫ్ట్ కార్నర్ చూడాలనుకుంటున్నారు నిఖిల్లో. మ్యాక్సిమం ఆయన అలాగే ఉంటారు, బట్ ఓకే. కాంబినేషన్ ఎవరిని పెడదాం మరి? సీతమ్మ వాకిట్లో వెంకటేష్ అండ్ మహేష్ బాబు గారు, ఇప్పుడు నిఖిల్కి ఎవరిని పెడదాం పక్కన? వరుణ్ సందేశ్. ఇప్పుడు అన్నయ్య ఎవరో తమ్ముడు ఎవరో చెప్పాలి, ఎవరు మహేష్ బాబు ఎవరు వెంకటేష్? నిఖిలే మహేష్ బాబు ఇవ్వాలి. నిఖిల్ గారు మీరు మహేష్ బాబు అయిపోండి. ఎనీవే చక్కగా చెప్పేసా, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అన్ని తరపు నుంచి ఒకసారి అడ్వాన్స్ విషెస్ చెప్పేసే నిఖిల్ గారికి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నిఖిల్ గారు. మీ పేరు? డాక్టర్ అలేఖ్యా. అలేఖ్యా గారు ఎందులో స్పెషలిస్ట్ మీరు? రుమటాలజీ అండి, జాయింట్స్ తర్వాత కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ అని చెప్పి. సో ఎనీవే సూపర్. ఏంటి స్పెషల్ పార్క్? ఈవినింగ్ టైంలో పాపను తీసుకొచ్చి ఆడిపించడానికి, అది అయిపోయిందా? మా అక్క వాళ్ళ పాప. నేను ఇప్పుడే షాక్ అయిపోదాం అని చెప్పి అలా అందాం అనుకున్నా, బతికించారు. ఎందుకు డాక్టర్ ఫీల్డే ఎంచుకున్నారు? వై అంటే తెలుసు కదా చాలా కష్టం ఉంటుంది, నైట్ అవుట్లు ఇవన్నీ తెలుసు, బట్ వై? ఎందుకంటే నాకు బేసికలీ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్. అది తర్వాత మెడిసిన్ చేద్దాం అనుకున్నా. మెడిసిన్ చేసినప్పుడు నాకు ఈ జాయింట్స్ రుమటాలజీ అంటే ఇంట్రెస్ట్ బాగా వచ్చి, సో అటువైపు వెళ్ళాను. అంటే చాలా ఉన్నాయి కదా బేసిక్గా మనకి హెల్త్ ఇష్యూస్ చూసుకోవడానికి చాలా ఉన్నాయి. వై జాయింట్స్ వీటి గురించి చెక్ చేసుకోవడం? అంటే అందులో ఓన్లీ రుమటాలజీ కాదండి, ఇమ్యూనాలజీ అని కూడా ఉంటుంది. ఆ ఇమ్యూనాలజీలో ఆ సైన్స్, ఆ కాన్సెప్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నాకు బేసిక్ ఆ సబ్జెక్ట్. ఓకే. అంటే ఇంట్రెస్టింగ్గా ఉండడం వల్ల దానిలో జాయిన్ అయ్యి ఇంకా అలాగా మూవ్ ఆన్ అయిపోయారు. ఇప్పుడు ఏలూరేనా మీది? లేదండి, మొన్న అది అయింది యాక్చువల్లీ, సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్. నేను ఇప్పుడే వచ్చాను, ఇప్పుడు స్టార్ట్ చేయాలి జాబ్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను, లైక్ హీరోదే అనమాట. మూవీస్ బాగా చూస్తారా? బాగానే చూస్తానండి. అబ్బో పర్లేదు అయితే. సో ఆ హీరో ఎవరనేది గెస్ట్ చేయాలి. సో ఫస్ట్ మీకు టఫ్ చూపిద్దాం అనుకుంటున్నాను, ఇన్ కేస్ చెప్పలేకపోతే అప్పుడు. ఓకే, అస్సలు ఐడియా లేదండి. నిఖిల్. ఓకే. బాగా చిన్నప్పుడు ఫోటో మీరు కనిపెట్టలేకపోయారు, వెంటనే కనిపెట్టేశారు. ఎనీవే సూపర్. నిఖిల్ గారి మూవీస్ చాలా ఉన్నాయి, సో వాటిల్లో మీ ఫేవరెట్ అంటే చూసే కొద్ది చూడాలనిపించే? స్వామి రారా. ఓకే, వై ఆ మూవీ ఎందుకు? అంటే కొంచెం డిటెక్టివ్గా అండ్ అది మిస్టరీ అది బాగుంటుందని. కార్తికేయ కూడా లైక్ అట్లా. కార్తికేయ కూడా అలాగే. నేను ఏది చెప్తా చెప్పేస్తున్నారు మేడం, అంటే రెండు బాగుంటాయి. కానీ రెండు బాగుంటాయి, స్వామి రారా ఇంకా నచ్చుతుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు అండి. మహేష్ బాబు. అమ్మాయిలందరికీ మహేష్ బాబే కావాలి, అదేంటో పాపం ఆయన ఏమైపోతాడో. కానీ ఒక్కసారి అమ్మాయిల మధ్యలోకి మహేష్ బాబు వస్తే ఏమైద్ది అంటారు? మీరేం చేస్తారు సడన్గా మహేష్ బాబు వస్తే? ఫర్ సపోజ్ ఎర్లీ మార్నింగ్ లెగంగానే డోర్ నాక్ చేశారు, వెళ్ళారు, డోర్ తీయంగానే మహేష్ బాబు గారు ఉన్నారు, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ ఒక ఇమాజినేషన్లో? అసలు ఏం చేస్తారు? యాక్చువల్లీ అంత ఒక ఆపర్చునిటీ వచ్చింది కలవడానికి, కానీ కలిసిన ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి కలవలేదు చెప్పాలంటే. అని కాదు అంటే చూసి థియేటర్లో అవి చూడడానికి బాగుంటుంది తప్ప డైరెక్ట్గా వచ్చి కలిసి ఏం మాట్లాడతాము, మన ఫ్రెండ్ ఏం కాదు కదా, మాట్లాడగా టాపిక్స్ కూడా ఉండవు. మ్యాక్సిమం తీసుకుంటే ఒక ఆటోగ్రాఫ్ తీసుకుంటే ఒక ఫోటో తీసుకుంటా అంతే. ఇది మట్టుకు నిజం, ఫ్యాన్ బేస్ అంతా మెయిన్ ఫోటో కోసం, ఒక షేక్ హ్యాండ్ కోసమే. బట్ ఎనీవే ఆ పర్సన్ కనుక ఎదుర్కొంటూ వస్తే మనం ఏం చేయలేం. సో సూపర్. మరి మహేష్ బాబు గారి మూవీస్లో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్? మురారి. ఓకే. ఇప్పుడు నిఖిల్ గారికి ఏదైనా మహేష్ బాబు గారి మూవీ రీమేక్ చేయాల్సి వస్తే ఏ మూవీ చేస్తే బాగుంటుంది నిఖిల్?
మహేష్ బాబు మూవీస్ ఇంకెవరు రీమేక్ చేసినా బాగోండి. ఫ్యాన్ అని అందుకే అంటారండి, మామూలుగా అనరు. సో నేను చాలా చక్కగా చెప్పారు. అండ్ నిఖిల్ గారి అడ్వాన్స్ బర్త్డే విషెస్ మీ తరపున ఒకసారి తెలియజేయండి. అడ్వాన్స్ హ్యాపీ విషెస్ టు హీరో నిఖిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. బాయ్. హాయ్ అందరికీ. హాయ్ హాయ్ మ్యామ్, మీ పేరు? కుమారి దుర్గారాణి రూప. మీరు ఎందుకు 2 పేర్లు పెట్టుకున్నారు? 2 పేర్లండి, నాది ఒకటే పేరు. దుర్గా రాణి ఇద్దరు కదా? రాణి దుర్గా అన్నారు. సో ఓకే రూపా గారు, మీ పేరు చాలా ఫేమస్ ఒక మూవీలో, మీకు తెలుసా? మంచి కప్పు కాఫీ, ఈ క్లైమేట్కి కాఫీ ఉంటే బొమ్మ తీసుకురావచ్చు కదా రూపా గారు. నాకు మీరు కావాలి కదా, మీరు సినిమా మీది కాబట్టి మాకు తేవాలి. సినిమా ఆల్రెడీ నాది కదా, సో యూ షుడ్ గివ్. ఓకే, వెళ్ళేటప్పుడు తాగేసి వెళ్దాం, ఓకేనా? ఓకే, ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు? ఏముంది, కిడ్తో ఎందుకు వస్తాం, తను ఎంజాయ్ చేస్తుంది అని. చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయి. ఎక్కడికి వచ్చాము అని సాంగ్ వేసుకో. చిన్నప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పాపను తీసుకుని వచ్చాము. ఈ జనరేషన్స్ అయితే ఇక్కడ. మీ మమ్మీ ఎవరు? అత్తయ్య గారా? ఓకే ఓకే ఓకే, ముగ్గురు. మరి మీకు అత్తయ్య గారు ఇష్టమా, అమ్మగారు ఇష్టమా? ఇద్దరు. ఒక్కలే చెప్పాలి, నేను ఇప్పుడు గొడవ పెట్టాలి నాకు. అదే అట్లా ఉండకూడదు. మీ పేరేంటి? నారద. సౌజన్య. అవు నారద అంట. అంటే జనరల్గా ఉంటుంది కదా, కొంచెం ఇష్టం అమ్మ మీదే ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సరే అదండి, పైకి అలా అంటారు, ఇలాగ మాట్లాడండి సరేనా? సో ఎనీవే సూపర్. ఇప్పుడు ఏంటంటే మూవీస్ బాగా చూస్తారా మీరు? ముందు బిఫోర్ ప్రెగ్నెన్సీ అది కామన్ లేండి, ఆటోమేటిక్గా వీళ్ళని చూసాక మూవీస్ కూడా చూడబుద్ది కాదు. సో ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో ఒక హీరో ఉంటారు, ఆ హీరో ఎవరైనా కనిపెట్టారు. ఓకే. హీరో నిఖిల్. నువ్వు గెస్ చేయాలా అత్తయ్య గారు? ఐ థింక్ నిఖిల్. ఇంటి పక్క సందులో ఉండేవాడుగా కుర్రాడు, చూడలేదా? బయటికి రారనుకోండి అత్తయ్య గారు. ఐ థింక్ ఇట్స్ నిఖిల్. నిఖిల్ చూడంగానే బాగానే కనిపెట్టేశారు. మీ సినిమా నాలెడ్జ్ అర్థమైపోయింది. సో నిఖిల్ గారి మూవీస్ అన్నిట్లో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్? హ్యాపీ డేస్. మీకు నిఖిల్ తెలుసా? ఎలా ఫ్రెండ్సా మీరు? హ్యాపీ డేస్లోనే బాగా తెలుసు. ఏదైనా పాత పాట ఏదైనా ఒకటి పాడండి మా కోసం. ఒక 2 లైన్లు చాలు, ఎక్కువ పాట అంతా వద్దు మాకు. పాడు మమ్మీ. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాగార్జున. మరి ఇంకే నాగార్జున గారి బోల్డ్ ఉన్నాయి. అలాగే ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు అలా ఏముండదు, డిపెండ్స్ ఆన్ మూవీస్. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ? ఏ హీరో అయినా సరే. ఏనే మూవీ అంటే అన్ని మూవీస్లో ఒకటి ఫేవరెట్ ఉంటుంది కదా, చూసే కొద్ది చూడాలనిపించేది. అలా ఏం కాదు, నేను మూవీస్ని ఎంజాయ్ చేస్తాను. సో ఏదైనా కొత్త స్టోరీ ఇప్పుడు చూసేసాను, అదోళ్ళు అయిపోద్ది, ఇంకో మూవీ చూస్తాను. ప్రెసెంట్ మీ మైండ్లో ఉన్న మూవీ ఏంటి? చెప్తున్నాగా, ప్రెసెంట్ ఏం లేదు. లాస్ట్గా చూసిన మూవీ ఏంటి మీరు? లాస్ట్గా ఐ డోంట్ రిమెంబర్ ఈవెన్. ఇప్పుడు మీరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నేను ఎవరినో చూడండి, సినిమా నేను ఎవరిని మా ఆయన తప్ప నేను ఎవరిని చూడండి అంటున్నారు ఆవిడ. సో మీ ఆయన గారు అంటే మీకు ఎంత ఇష్టం? ఎంత ఇష్టమేమో, మామూలు ఇష్టం, పెద్దేం లేదంటారా? మామూలుగా ఏముంది. మీ ఆయన గారి పేరు? వెంకటరమణ. వెంకటరమణ గారిని ఏమని పిలుస్తారు ఇంట్లో? ఏమన్నా. సో మీరు చెప్పండి, మీరు ధైర్యం చేసి మీ వారిని ఏమని పిలుస్తారు? మీ వారి పేరేంటి? వెంకటరమణమూర్తి. ఆయన ఏమండి అనే పిలుస్తారు. చెప్పండి ఒకసారి, ఏవండి ఐ లవ్ యూ అని. ఏమండి ఐ లవ్ యూ చాలా సార్లు చెప్పాను మా వారు. చాలా సార్లు అమ్మ మీరు కూడా చెప్తే ఆయన పొంగిపోతారు కదా, ఈవిడ ఇంకా పాతకాలం బాగా సిగ్గుపడుతూ సావిత్రి అన్నట్టున్నా. మరి మీరు మన లేటెస్ట్ ట్రెండ్ కదా, మనం వెరైటీగా చెప్పాలి. మీరు ఎలా చెప్తారు? పక్కర్లో ఆల్రెడీ తెలిసిపోద్ది ఆయన ట్రెండ్ అని దీనికే అన్నామండి, ఊరికే అనలేదు. ఎనీవే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ తరపున ఒకసారి నాని గారికి అడ్వాన్స్గా బర్త్డే విషెస్ తెలియజేయండి. ఓకే, నిఖిల్ గారు అడ్వాన్స్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నిఖిల్ గారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. సో ఈవిడ చెప్పడం ఏమో కానీ ఈవిడైతే నిఖిల్ గారికి డైరెక్ట్గా వినిపించేసిద్ది, అంత బాగా చెప్పారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. ఓకే హాయ్. హాయ్. అంజలి, జ్యోతి, మోక్ష. అంజలి 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 వీరిసే పాట తెలుసా మీకు? పాడారా మీకు? మా వారు పాడారు. పాడతారా? అవి ఆటోమేటిక్ అది. ఇంకా మీకు పెళ్ళి అయిపోయిందా? మీకు నువ్వు చిన్నపిల్ల వేళ నిన్ను అడగను, భయపడుతుంది నెక్స్ట్ నన్ను అడుగుతారేమో అని. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th వెళ్తున్నావు, 6th అయిపోయింది. ఓకే, బాగా చదువుతాను. కొంచెం నవ్వచ్చు కదా, ఏదో నవ్వు ఒకసారి, ఇంకోసారి కితకితలు పెట్టినా జిగ్ జిగ్. సో ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు? సమ్మర్ కదా,
కదా ఊరికే పిల్లలు వచ్చారు వెళ్దాం అన్నారు అని చెప్పి తీసుకొచ్చాను. ఏలూరేనా మీది? నెల్లూరు, విజయవాడ. విజయవాడ. మీరు ఏలూరు పార్క్ వచ్చారనమాట. పార్క్ అవగానే వెళ్ళిపోతారు. విజయవాడ వెళ్ళిపోతారు? లేదు లేదు, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం హాలిడేస్కి. ఇంటికి వచ్చారు. ఎందుకు పుట్టింటికే వస్తారు? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా. రెస్ట్ తీసుకుందామని సమ్మర్లో అయినా. ఇది మెయిన్. ఓకే, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత భలే ఉంటుంది కదండి, అన్నీ మన బెడ్ దగ్గరికి వస్తాయి. వస్తాయి కంపల్సరీ. బాగా ఇష్టమైన కర్రీ మీ అమ్మ వాళ్ళు ఏది బాగా చేస్తారు? మా మమ్మీయా ఫిష్ కర్రీ బాగా చేస్తారు. మీ మమ్మీ? ఫ్రాన్స్. నాకు అబ్బాయి నాకు రెండు ఇష్టం. సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను. సో ఆ ఫోటోలో ఉన్న హీరో ఎవరో కనిపెట్టాలి. ఓకే, ఇది రాజేష్. అదే రాజేష్ ఆయన ఎవరండి? రాజేష్ గారు. కార్తికేయలో హీరో పేరు నిఖిల్. రాజేష్ గారండి. అంటే ఇది ఇందులో వాడి మూవీ ఫస్ట్ మూవీలో వాడి పేరు రాజేష్ కదా. రాజేషే గుర్తున్నారా మీకు? నిఖిల్ గారు. సో నిఖిల్ గారు మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ? అది హ్యాపీ డేస్. నన్ను ఇన్వాల్వ్ చేయగానే చారి గారు అంటుంది. హ్యాపీ డేస్. ఇంకా కార్తికేయ 2, స్వామి రారా, ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. చూసారా అన్ని? కానీ ఓకే, ఏది ఫేవరెట్? ఇంకా హ్యాపీ డేసే మీకు. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ప్రభాస్. చిరంజీవి. ఇప్పుడు నువ్వు చిరంజీవి ఫ్యాన్ ఏంటి? జనరేషన్ కదా. అంటే జనరల్గా ఇప్పుడు పిల్లలందరూ మూవీస్ చూడటమే తక్కువ. పేర్లు కూడా తెలియదు అంతగా. చిరంజీవి గారు ఇష్టం అయితే నీకు. ఆయన మూవీస్ చూస్తావా? కొన్ని చూసి. ఏం చూసావు? ఏం నచ్చింది? ఇందిరా ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళిన సినిమా అది చిన్నప్పుడు. సో ఎనీవే సూపర్. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అన్నిటిలో ఒక మూవీ రీమేక్ చేయాలంటే నిఖిల్ గారు చేస్తే ఏం బాగుంటుంది? ఖుషి. భూమికగా ఎవరిని పెడదామంటారు? అది శ్రావ్స్. మా పరమేశ్వరన్. నన్ను అంటారేమో అనుకున్నా. ఊహల్లో కూడా నన్ను బతకనివారు ఇల్లు. హాయ్, మరి మీరు? నేను సేమ్ అదే రీమేక్స్ చేస్తే బాగుంటుంది. మీ ఫేవరెట్ ప్రభాస్ గారు మూవీ? ప్రభాస్ మూవీ అయితే గబ్బర్ సింగ్ చేస్తే బాగుంటుంది. ప్రభాస్ గారు గబ్బర్ సింగ్ లో ఉన్నారా? నిఖిల్ మూవీ చేస్తే అంటారా? నిఖిల్ మూవీలు అంతగా ఏమీ చూడలేదండి. మీకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభాస్ గారి మూవీస్ చాలా ఉన్నాయి. ఆయన మూవీస్ నిఖిల్ చేస్తే ఏ మూవీ చేస్తే బాగుంటుంది? షూట్ అవుద్ది. సూపర్. మరి హీరోయిన్ గా కాజల్ కాకుండా శ్రావ్స్ ఉంటుంది కదా హ్యాపీ డేస్ లో. మరి అది వేరే వాడికి సైంటిస్టిక్ గా, మరి నిఖిల్కి పెడితే ఫీల్ అవుతాడు. సరేలే, మీరు అది అనుకుంటున్నారు. మరి మీరు? స్వాతి. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎవర్ గ్రీన్లే. వెరీ గుడ్. సో నేను ఆల్రెడీ ఇందాక చెప్పా. ఇప్పుడైనా నా పేరు చెప్తారేమో అనుకున్నా. అబ్బే, మీరు అని చెప్తే సరిపోయేది, నేను పొంగిపోయేదాన్ని. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఇప్పుడు మన కోసం తిని ఒక సాంగ్ పాడిద్ది. ఏ సాంగ్? అమ్మో, సో తను వద్దు కానీ మీ ఇద్దరులో ఎవరైనా ఏదైనా ఒక సాంగ్, ఒక 2 lines. ఓకే, సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే, అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకు మంచైన మరిగేలే, ఆ నవ్వులో ఈ చూపులో హోయ్ హోయ్, ఆ నవ్వులో ఈ చూపులో కలిపేస్తే ప్రేమేలే. మీరు కూడా చెప్పేసారు. వెరీ గుడ్. అబ్బా, మంచి ఫామ్ మీద ఉన్నారు నా అలాగే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఒక మంచి పాట పాడినందుకు. అమ్మాయి సన్నగాని పాడింది నా కోసమే. ఎనీవే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ తరపున ఒకసారి నిఖిల్ గారికి బర్త్డే విషెస్, అడ్వాన్స్ బర్త్డే విషెస్ తెలియజేయండి. నిఖిల్ గారు అడ్వాన్స్గా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కార్తికేయ. నిఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పు. హ్యాపీ బర్త్డే నిఖిల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. చూసారు కదండి ఈ రోజు ప్రోగ్రామ్. నిఖిల్ గారిని మ్యాక్సిమం గుర్తుపెట్టేశారు. మంచి ఫన్ అయితే జనరేట్ అయింది. సో వన్స్ అగైన్ నా తరపు నుంచి అండ్ ఏసీటీ తరపు నుంచి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్ అండి. ఇంకా ఇలాంటి మంచి మంచి మూవీస్ మాకు ఎన్నో తీసుకురావాలని కోరుకుంటూ ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మీ ముందు కలుస్తాను. కీప్ వాచింగ్ ఏసీటీ. దిస్ ఈజ్ సౌజన్య సైనింగ్ ఆఫ్. బాయ్.